రేవంత్ రెడ్డి గారి మరి సారథ్యంలో విద్యార్థులు మళ్ళీ ఉద్యోగాల వైపు మళ్ళీ పరీక్షల వైపు మరి దారి చూపించే విధంగా మరి అనతి కాలంలోనే 56,000 ఉద్యోగాలు మరి ఈ రాష్ట్ర తెలంగాణ యువతకు కల్పించిన అధ్యక్ష. అదేవిధంగా 56,000 అదేవిధంగా అధ్యక్ష యువతకు మెరుగైన విద్య అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అన్ని కులాల అన్ని మతాల విద్యార్థులు మరి 3,000కు దగ్గరగా విద్యార్థులందరినీ ఒకే ఐడియాలజీతోని ఒక కాంపిటేటివ్ స్పిరిట్తోని తెలంగాణ పోరాట స్ఫూర్తితోని వారికి విద్యను అందించే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టారు అధ్యక్ష. అదేవిధంగా గతంలో ఐటీఐలు అనేది మూతపడ్డాయి అధ్యక్ష. టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక నైపుణ్యత కేంద్రాలు మొత్తం మూతపడ్డాయి అధ్యక్ష. వాటిని ఆధునీకరించి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో ప్రారంభించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు సాగుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా రైతాంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష గతంలో కేవలం రైతు బంధు అని చెప్పేసి మిగతా మరి పనిముట్ల సబ్సిడీలు కావచ్చు, మిగతా డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు కావచ్చు, వివిధ రకాల సబ్సిడీలన్నీ తొలగించి కేవలం ప్రచార ఆర్భాటం కోసం వారు రైతు బంధు అనే ఒకటి ప్రవేశపెట్టారు అధ్యక్ష. రైతు రుణమాఫీ ₹1,00,000 చేస్తామని చెప్పేసి మరి గత 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఇచ్చింది కేవలం 17,000 కోట్లు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే సుమారు 22,000 కోట్లు 25 లక్షల మందికి రైతు రుణమాఫీ విముక్తి చేసింది అధ్యక్ష. అయినా కానీ ఆ ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయట్లేదు హామీలను విస్మరిస్తుందని చెప్పి మాట్లాడుతుంది అధ్యక్ష.